నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోకస్. ఐ బొమ్మకు దిమ్మ తిరిగింది. సినిమా ఇండస్ట్రీకి సినిమా చూపించిన నిర్వాహకుడికి బొమ్మ కనపడింది. దమ్ముంటే పట్టుకోండి పోలీస్ అంటూ సవాల్ విసిరిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఎట్టకేలకు చిక్కాడు. సినిమా ఇండస్ట్రీ ఫుల్ హ్యాపీ. ఐ బొమ్మ రవి అరెస్టుతో పైరసీ ఆగేనా? మరి ఇతర వెబ్సైట్లు సంగతేంటి? పైరసీ వల్లే ఇండస్ట్రీకి నష్టమా? ప్రేక్షకుడిని థియేటర్కి రప్పించేలా ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆలోచన చేయాల్సిందేనా? కొత్త బొమ్మ విడుదలైందా, ఐ బొమ్మలో వచ్చిందా అని చెక్ చేసుకునేవారు ఎక్కువ. కొంపదీసి తమ మూవీ కూడా ఐ బొమ్మలో డంప్ చేశారా అని గుండెలు బాదుకునే నిర్మాతలు అధికమే. లక్షల రూపాయల కోసం సినిమా ఇండస్ట్రీకి 100 కోట్ల నష్టం తెస్తున్న ఐ బొమ్మ పైరసీ కేటుగాడు ఇంబండి రవి దొరికిపోయాడు. పోలీసులకు సవాల్ విసిరి బాగోతాలను బయటపెడతానని వార్నింగ్లిచ్చి చివరకు చిక్కాడు. వెండితెరపై బొమ్మ పడగానే పైరసీ ప్రింట్తో స్మార్ట్ ఫోన్ కంప్యూటర్ల తెరపై వాలిపోయేలా చేసే ఐబొమ్మ నిర్వాహకుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పట్టుకోండి చూద్దామంటూ సవాల్ విసిరిన ఐబొమ్మ వెబ్సైట్ కర్త క్రియ ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు పోలీసులు. తనను పట్టుకుంటే పోలీసుల భాగోతం బయట పెడతానంటూ వార్నింగ్లిచ్చిన రవిని ఫ్రాన్స్ నుంచి ల్యాండ్ కాగానే అరెస్ట్ చేశారు. సినిమా పైరసీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఇప్పుడు హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కరేబియన్ దీవుల్లో నివసిస్తూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు ఇమ్మడి రవి. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయిన రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐబొమ్మ వెబ్సైట్ లో పైరసీ తెలుగు సినిమాలు అప్లోడ్ చేస్తున్నాడు ఇమ్మడి రవి. అలాగే ఓటీటీ కంటెంట్ ను కూడా పైరసీ చేసి పెడుతున్నాడు. దీంతో ఐబొమ్మపై తెలుగు సినీ నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు దమ్ముంటే తనను పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు రవి. ఇంతకాలం విదేశాల్లో ఉన్న హైదరాబాద్కు రావడంతో పోలీసులకు చిక్కాడు. ఇమ్మడి రవి ఒంటరిగా ఉంటున్నాడు. భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఇప్పటికే అతని అకౌంట్లో ఉన్న 3 కోట్ల రూపాయల్ని ఫ్రీజ్ చేశారు పోలీసులు. కొన్ని నెలల క్రితం దాకా ఓటీటీలో ఉండే ఒరిజినల్ మూవీస్ నే కాపీ చేసి తన సైట్స్ లో అప్లోడ్ చేసేది ఐబొమ్మ. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీలోని కంటెంట్ ను నిమిషాల వ్యవధిలో పైరసీ చేసి తమ సైట్లో అప్లోడ్ చేసేది. అయితే ఈ మధ్య ఐబొమ్మ ఆగడాలు శృతిమించాయి. ఇప్పుడు థియేటర్ ప్రింట్ ని కూడా అప్లోడ్ చేసేస్తుంది. సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే హెచ్డీ ప్రింట్ ని వెబ్సైట్లో పెట్టేస్తుంది. దీంతో సినిమా రంగానికి 100 కోట్ల నష్టం వాటిల్లుతుంది. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు రిలీజ్ అయిన రోజునే పైరసీ వీడియోలు వెబ్సైట్లో అందుబాటులోకి రావడం వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను పట్టుకుని సంచలనం రేపారు. ఆ ప్రెస్ మీట్ లో అప్పటి పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఐబొమ్మకు వార్నింగ్ ఇచ్చారు. తమ ఫోకస్ మొత్తం ఐబొమ్మపైనే ఉందని, దాని నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటామని హెచ్చరించారు. ఐబొమ్మ ఎప్పటికప్పుడు పేర్లను మార్చేస్తుంది. ఇప్పుడు బప్పం పేరుతో నడుస్తోంది. దాని నిర్వాహకుడు ఇమ్మడి రవి కోసం సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఇతర రాష్ట్రాల్లో తలదాచుకున్నాడనే సమాచారంతో పోలీసులు అక్కడ కూడా గాలించారు. అయితే ఆ వ్యక్తి ఎక్కడున్నాడో ఖచ్చితంగా తెలియడం లేదని, అతను విదేశాల్లో ఉండి ఈ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండవచ్చని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పుడే అనుమానం కలిగింది. త్వరలోనే అతన్ని అరెస్ట్ చేసి సినీ పరిశ్రమకు ఊరట కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. ఐబొమ్మ నిర్వాహకుణ్ణి కటకటాల వెనక్కి నెట్టారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి బిల్డప్ మామూలుగా లేదు. పోలీసులు తమ కోసం గాలిస్తున్న ప్రస్తుత సమయంలో అతను విడుదల చేసిన ఓ ప్రకటన సంచలనం సృష్టించింది. ఏకంగా పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు. ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేమెక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం అంటూ పోలీసులను సూటిగా హెచ్చరించాడు. మీ యాక్షన్ కి మా రియాక్షన్ ఉంటుందని కౌంటర్ ఇచ్చాడు. మా దగ్గర 5 కోట్ల మంది యూజర్ల డేటా ఉంది. ఇండియాలో మాకు భారీ సపోర్ట్ ఉంది. మా వెబ్సైట్ బ్లాక్ చేస్తే మీరే ఎక్స్పోజ్ అవుతారు. హీరోల డేటా బయట పెట్టామంటే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోతుందని పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టుతో సినిమా రంగ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెరపై బొమ్మ పడగానే ఐబొమ్మలో ప్రత్యక్షమవుతోంది. టాప్ హీరో మూవీ రిలీజ్ అవ్వగానే క్లిక్ మంటోంది. వాట్సాప్, టెలిగ్రామ్ లో లింకుల రూపంలో సినిమా షేర్ అవుతోంది. 100 కోట్ల నష్టంతో సినీ పరిశ్రమకు సినిమా కనపడుతోంది. ఐబొమ్మ రవితోనే కాదు, అలాంటి రవిలు చాలా మంది ఉన్నారు. వారిలో కొందరి టక్కుటమారా కథలు సినిమా కథలకు తీసిపోవు. పలానా సినిమా రిలీజ్ అయిందట, చూసావా, టాక్ ఎలా ఉంది అనగానే అవతల టపీమని వచ్చే ఆన్సర్ పైరసీ ప్రింట్ వచ్చేసిందా అనే. థియేటర్కి వెళ్లి సినిమాలు చూడటం ఎప్పుడో మానేశారు సగం మంది జనాలు. ముఖ్యంగా సినిమా టికెట్ల ధరలు, ప్రయాణ ఖర్చులు, మల్టీప్లెక్స్లలో క్యాంటీన్ రేట్లు తడిసి మోపెడవుతాయని చాలా మంది బిగ్ స్క్రీన్లో చూడటం మానేశారు. ఒక్క సినిమాకే 1000 రూపాయల ఖర్చు. సినిమా చూడకపోతే కొంపలే మునిగిపోవుగా అనుకునే బ్యాచే ఎక్కువ.
ఇలాంటి మిడిల్ క్లాస్, బీలో మిడిల్ క్లాస్ జనాలే పైరసీ కేటుగల్ల టార్గెట్. పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా ఉండదు. స్టార్ హీరో సినిమానా, చిన్న హీరో సినిమానా అనే డిఫరెన్స్ ఉండదు. థియేటర్లో రిలీజ్ అయిందంటే చాలు, కొన్ని గంటల్లోనే మక్కికి మక్కి పైరసీ ప్రింట్ దించేస్తున్నారు. పైరసీ అంటే ఈలలు, గోలలు, డైలాగులు అర్థం కాకుండా అరుపులే ఉండవు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పక్కా క్లారిటీ, ఏకంగా హెచ్డీ ప్రింట్ క్వాలిటీ. సినిమా వాళ్ళకే సినిమా చూపిస్తుంది పైరసీ. మూవీ అలా రిలీజ్ అయిందా, ఇలా కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్లోకి వచ్చేస్తుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడటమే ఆలస్యం. పెన్ డ్రైవ్ లో వేసుకుని ఇంటిల్లిపాది హోమ్ థియేటర్లో వీక్షించడమే తరువాయి. వందల కోట్ల రూపాయలతో తీస్తున్న సినిమాను భూతంలా పట్టి పీడిస్తుంది పైరసీ. ఇప్పుడు ఐబొమ్మ రవి దొరికినట్టే కొన్ని రోజుల క్రితం ఓ పైరసీ కేటుగాడిని పోలీసులు జైల్లో వేశారు. అతన్ని కదిలిస్తే ఎన్నో రాష్ట్రాల డొంకంతా కదిలింది. ఇతని పేరు జాన కిరణ్ కుమార్, ఏసీ టెక్నీషియన్, ఈస్ట్ గోదావరి జిల్లా. 8 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం తల్లితో కలిసి హైదరాబాద్కొచ్చాడు. బోరబండలోని ఓ ఏసీ కంపెనీలో వర్క్ చేశాడు. అయితే అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీనికి తోడు అనారోగ్య కారణాలు. దీంతో సోషల్ మీడియాలో కొత్త ఉద్యోగం కోసం వెతుకుతుంటే తమిళ్ ఎంవి అనే వెబ్సైట్ కనబడింది. పార్ట్ టైం ఉద్యోగం ఆఫర్ ఉందన్న నోటిఫికేషన్ వెబ్సైట్లో ఉంది. దీంతో సదరు వెబ్సైట్ నిర్వాహకులను కాంటాక్ట్ చేశాడు. వెబ్సైట్లో వీడియోలు అప్లోడ్ చేస్తే డబ్బులిస్తామని ఆఫర్ ఇచ్చారు. ఎలాంటి వీడియోలు కావాలని అడిగినప్పుడు సినిమాతో పాటు హైదరాబాద్కు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తామన్నారు. సింపుల్ పనే కదా, డబ్బులు కూడా బాగా వస్తాయని అనుకుని రాంగ్ రూట్ పట్టాడు కిరణ్ కుమార్. ముందుగా కొన్ని ప్రైవేట్ వీడియోలు అప్లోడ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అదే తమిళ కంపెనీ నేరుగా సినిమా టికెట్లు బుక్ చేసి వీడియో ఎలా రికార్డ్ చేయాలో చెప్పింది. సినిమా థియేటర్లో పైనుంచి మొదటి రోలో సీట్ని బుక్ చేసుకునేవాడు. సినిమా విడుదలైన మొదటి రోజే మొదటి షోకి వెళ్లేవాడు. పాప్కార్న్ ప్యాకెట్ లేదా బ్యాగ్ లేదంటే జేబులో సెల్ ఫోన్ పెట్టుకుని సినిమా మొత్తాన్ని హెచ్డీ క్వాలిటీలో రికార్డ్ చేసేవాడు. స్టాండ్ బై అనే యాప్ ద్వారా దీనిని రికార్డ్ చేసేవాడు. అలా రికార్డ్ చేసిన వీడియో మొత్తాన్ని లింక్ ద్వారా తమిళ కంపెనీలకు పంపించేవాడు. సినిమాని హెచ్డీ క్వాలిటీతో పాటు ఆడియోని మిక్స్ చేసి తమిళ వెబ్సైట్లో పెట్టేవాడు. ఒక్కొక్క సినిమాకి 30,000 నుంచి ₹1,00,000 వరకు కిరణ్ కుమార్కి వెబ్సైట్లు చెల్లించాయి. అరెస్ట్ అయ్యే వరకు దాదాపు 50 లక్షల రూపాయల వరకు కిరణ్ సంపాదించారని అధికారులు చెప్పారు. కిరణ్ కుమార్ కు మనీ ట్రాన్స్ఫర్లో అత్యంత పకడ్బందీగా వ్యవహరించారు తమిళ వెబ్సైట్ నిర్వాహకులు. తమ గుట్టు బయటపడకుండా రకరకాల పద్ధతుల్లో డబ్బు చెల్లించేవారు. డాలర్స్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్ రూపంలో డబ్బులను కిరణ్ కుమార్కి ఇచ్చేవారు. వాటిని మన దేశ కరెన్సీలోకి అతను మార్చుకునేవాడు. 4 సంవత్సరాల నుంచి కిరణ్ కుమార్ ఇదే పని చేస్తున్నాడని పోలీసుల విచారణలో తేలిందే. తెలుగు, తమిళ, హిందీ సినిమాలను పైరసీ చేసి అమ్ముతున్న కిరణ్ కుమార్ ని ఎటకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళ వెబ్సైట్ల ప్రతినిధులను కూడా పట్టుకుంటామని అధికారులు చెప్పారు. పైరసీ మూలాలను పెకలించేలా దీని వెనుకున్న మాఫియాను కనిపెట్టాలని ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు. పైరసీ గుట్టు మొత్తం హైదరాబాద్ నుంచి నడిచిందని అధికారుల విచారణలో బయటపడింది. ఒక ఏసీ టెక్నీషియన్ ఈ వ్యవహారం మొత్తం నడిపాడని అధికారులంటున్నారు. అంతేకాదు ఏసీ టెక్నీషియన్ నేరుగా తమిళ వెబ్సైట్లతో కాంటాక్ట్ పెట్టుకునేవాడు. అక్కడి నుంచి ఆ సినిమాలని అప్లోడ్ చేయించడం మొదలుపెట్టాడు. తాను సినిమా థియేటర్లోకి వెళ్లిపోయి అక్కడ దొంగచాటుగా హెచ్డీ క్వాలిటీలో వీడియో తీశాడు. ప్రత్యేకమైన ఒక యాప్ ద్వారా సినిమా మొత్తాన్ని రికార్డ్ చేసేవాడు. ఆ రికార్డ్ చేసిన సినిమాని ఏకంగా పోటాన్ అనే లింక్ ద్వారా తమిళ వెబ్సైట్లోకి పంపేవాడు. ఇప్పటి వరకు ఈ సినిమాలన్నీ కూడా ఒక మల్టీప్లెక్స్ నుంచే చేసినట్లు అధికారులు తెలిపారు. పెద్ద పెద్ద హీరోల సినిమాలు గంటల్లోనే నెట్లో ప్రత్యక్షమయ్యేలా చేస్తున్న కిరణ్ కుమార్ ను అత్యంత పకడ్బందీగా పట్టుకున్నారు పోలీసులు. వారం రోజుల పాటు అతనిపై నిఘా ఉంచి పక్కా ఆధారాలతో అరెస్ట్ చేశారు. పైరసీ అక్రమార్కుల కట్టడిలో కిరణ్ కుమార్ అరెస్ట్ ఒక అడుగైతే ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేయడంలో మరో కీలక పరిణామం. ఐబొమ్మ రవి, కిరణ్ కుమార్ వంటి పైరసీదారులు, వీరి వెనుకున్న మాఫియా లక్ష్యమంతా మిడిల్ క్లాస్ జనమే. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కిన నేటి యుగంలో ఫోన్ను టీవీకి, హోమ్ థియేటర్కి కనెక్ట్ చేయొచ్చు. రాత్రి భోజనం చేస్తూ ఇంటిల్లిపాది సినిమా స్టార్ట్ చేసి కూర్చున్నామంటే థియేటర్ ఫీలింగ్ కూడా గుర్తుకురాదు. కొత్త సినిమాను రిలీజ్ అయిన రోజే రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా చూసేయొచ్చు. ఇలాంటి వారిని టార్గెట్గా చేసుకుని సినిమాలను పైరసీ చేసి అమ్ముకుంటున్నారు ఐబొమ్మ రవి, కిరణ్ కుమార్. కిరణ్ కుమార్ అయితే ఏకంగా ఒక్క ఏడాదిలోనే 40 సినిమాలు పైరసీ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఈ పైరసీ వల్ల ఇండస్ట్రీకి ఏకంగా 3,700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు చెప్తున్నారు ఇండస్ట్రీ పెద్దలు. హెచ్డీ ప్రింట్ టెక్నాలజీ పైరసీదారులకు కూడా వరంలా మారింది. ఒకప్పుడు పైరసీని కూడా ఎక్కువగా ఆదరించేవాళ్ళు కాదు ఆడియన్స్. పైరసీలో గోల తప్ప ఏం ఉండేది కాదు. ఒక్క డైలాగ్ అర్థమయ్యేది కాదని ఫీల్ అయ్యేవారు. విజువల్ ఎఫెక్ట్ ఏమాత్రం ఉండదు. నేటి తరం సినిమాలో VFX దే కీ రోల్. అద్భుత సన్నివేశాలు చూడాలంటే బిగ్ స్క్రీన్లో చూడాల్సిందే, లేకపోతే ఆ ఫీల్ ఉండదు. కొన్ని 3D సినిమాలుంటాయి, వాటిని పక్కాగా థియేటర్లోనే చూడాలి. కానీ ఇప్పుడు వస్తున్న పైరసీ పక్కా జిరాక్స్ కాపీ వచ్చేస్తుంది.
తేడా ఏంటంటే ఇది మొబైల్ స్క్రీన్లో చూస్తాం, అది థియేటర్ బిగ్ స్క్రీన్, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఫుల్ క్లారిటీ. ఇయర్ బడ్స్ పెట్టుకొని చూస్తే థియేటర్ డాల్బీ థియేటర్లా రీసౌండ్ ఇస్తుంది. అటు ఖర్చు మిగులుతుంది, ఇటు ఫుల్ క్లారిటీ ఉండటంతో కొందరు జనం పైరసీ సినిమాలను చూసేస్తున్నారు. కోట్లకు కోట్లు పెట్టి సినిమా తీసిన నిర్మాత బయ్యర్లు మాత్రం నిండా మునిగిపోతున్నారు. ఏదైనా సినిమా రిలీజ్ అయితే చాలు, బప్పంలో వచ్చిందా, మూవీ రూల్స్లో వచ్చేసిందా, తమిళ్ ఎంవీలో వచ్చేసిందా అని అడుగుతున్నారు తప్ప ఏ థియేటర్లో ఆడుతుంది, టాక్ ఎలా ఉంది అని మాత్రం ఎవ్వరూ అడగటం లేదు. పైరసీ చేసిన మాయ ఇది ఇంటర్నేషనల్ రేంజ్లో వ్యవస్థీకృతమైపోయింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి, కిరణ్ కుమార్ వీరిద్దరే కాదు, ఇంకెందరో. వారందరి వెనుకున్న అసలు మాఫియాను భూస్థాపితం చేస్తేనే కానీ సినిమా ఇండస్ట్రీకి పైరసీ విముక్తి లేదంటున్నారు చిత్రసీమ పెద్దలు. ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన ఐబొమ్మలో సినిమాల అప్లోడ్ ఆగలేదు. జస్ట్ రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన తెలుసు కదా ఐబొమ్మలోకి వచ్చేసింది. ఇవాళ రేపో మరిన్ని బొమ్మలు రావచ్చేమో. ఒకరిద్దరిని అరెస్ట్ చేశారు, మరి మిగతా వారి కథ ఏంటి? పైరసీ మాఫియా మూలాలు బద్దలయ్యేదెప్పుడు? బ్లాక్ చేసిన కొద్దీ కొత్త కొత్త పేర్లతో పుట్టుకొస్తున్న ఇతర పైరసీ వెబ్సైట్లు అంతమయ్యేదెప్పుడు? సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని ఎన్నో వందల మంది బతుకుతున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది జీవనం సాగిస్తున్నారు. 24 క్రాఫ్ట్స్ అనేది ఒక రంగురంగుల ప్రపంచంలో ఒక్క ఛాన్స్ కోసం వచ్చి జీవితమే సినిమాగా బతికేస్తారు. సినిమానే లోకం, సినిమానే సర్వస్వంగా ఉండిపోతారు. షూటింగ్ ఉంటేనే రెక్కాడుతుంది, డొక్కాడుతుంది. లేదంటే అప్పులు, అవి దొరక్కపోతే పస్తులు. ఇలాంటి వందలాది సినీ కార్మికుల పొట్ట కొడుతుంది పైరసీ. నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ కలకలలాడుతుంది. ఎందరో సినీ కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. జీవితాలను పనంగా పెట్టి సినిమాలు నిర్మిస్తారు నిర్మాతలు. అధిక వడ్డీకి అప్పులు తెచ్చి మరీ ఖర్చు చేస్తారు. మారిన మార్కెట్ పరిస్థితుల్లో అత్యధిక రెమ్యునరేషన్లు చెల్లిస్తున్నారు. షూటింగ్ యూనిట్ కి మొత్తం భోజనాలు, హీరో హీరోయిన్లకు క్యారవన్లు, 5 స్టార్ హోటళ్లు, ఫ్లైట్ టికెట్లతో సినిమా వ్యయం పెరుగుతుంది. దీనికి తోడు గ్రాఫిక్స్ ఖర్చుతో తడిసి మోపెడవుతుంది. పాన్ ఇండియా మార్కెట్తో ఖర్చు 100 కోట్ల క్రాస్ అవుతుంది. సినిమా విడుదలై వారం రోజులకు మించి ఆడితేనే పెట్టిన పెట్టుబడికి రాబడి, లేదంటే ఆర్థికంగా చితికిపోతారు. బడా నిర్మాతలు ఎలాగోలా నెట్టుకొస్తారేమో కానీ చిన్న నిర్మాతల పరిస్థితి అగమ్యగోచరం. ఇలాంటి వారి పాలిట మూలిగే నక్కపై తాటికాయ పడినట్టుగా మారుతుంది పైరసీ. నిర్మాతలు 100 కోట్ల రూపాయల పెట్టుబడితో సినిమాలు తీస్తారు. కొందరు చిన్న బడ్జెట్ సినిమాలు తీస్తారు. ఏ సినిమా ఎలా ఆడుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఊహించని రీతిలో సినిమాలు ఒకసారి హిట్ అవుతాయి, కొన్నిసార్లు ఫట్ అవుతాయి. అంచనాలకు మించి తీసిన సినిమాలు ప్రేక్షకులను అలరించకుండా పోతాయి. కొన్ని సినిమాలు 100 కోట్లు వసూలు చేస్తాయి. అయితే ఒక సినిమా తీయాలంటే కొన్ని నెలల పాటు నిద్రాహారాలు మానేసి దర్శక నిర్మాతలు కష్టపడుతూ ఉంటారు. వీళ్ల కష్టం ఎంతుంటుందో వీళ్ల వెనకాల ఉన్న 24 క్రాఫ్ట్ వాళ్ళ కష్టం కూడా అంతే ఉంటుంది. ప్రతి సినిమాకు ఎంతో కొంత డబ్బు పెట్టాల్సిందే. డబ్బు పెట్టకపోతే సినిమా బయటికి రాదు. క్లాప్ కొట్టిన దగ్గర నుంచి వెండితెర మీదకు సినిమా ప్రదర్శించే వరకు కూడా నిర్మాత డబ్బులు పెడుతూనే ఉండాలి. వందల మంది కార్మికులు, హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది ఒక సినిమా కోసం రాత్రింబవళ్లు పనిచేస్తారు. కానీ ఇంత కష్టపడి చేసిన సినిమా ప్రేక్షకులకు అలరిస్తే బాగుంటుంది. అలరించకపోయినా బాధపడరు. కానీ సినిమా విడుదలైన మొదటి ఆట తర్వాత నెట్లో ప్రత్యక్షమైతే మాత్రం ఎవరూ జీర్ణించుకోలేరు. ఎందుకంటే సగటు ప్రేక్షకులు టికెట్ కొని హాలుకు వెళ్లి సినిమా చూస్తే వచ్చే లాభంతో నిర్మాతతో పాటు 24 శాఖలు మొత్తం కూడా బాగుపడతాయి, లేదంటే దగాపడతాయి. పైరసీని అరికట్టడానికి ఎన్నో చర్యలున్నాయి. ప్రతి సినిమాకు అత్యంత రహస్యమైన కోడ్ను కేటాయించారు. వెండితెర మీద సినిమా ఆడుతున్నప్పుడే మనకు తెలియకుండానే ఆ కోడ్ సినిమా పైన ఎక్కడో ఒక దగ్గర డిస్ప్లే అవుతూనే ఉంటుంది. మన ఏరియా పిన్ కోడ్ మాదిరిగా ఆ సినిమాకి కోడ్ను కేటాయించి కట్టుదిట్టమైన చర్యలను చేపట్టారు. అయినప్పటికీ కూడా సినిమా పైరసీ ఆగలేదు. చిన్న క్లిప్ బయటకొచ్చినా దేశంలోని ఏ థియేటర్లదో గుర్తించే మెకానిజం ఉంది. అయినా పైరసీ కేటుగాలు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో పైరసీ చేసేస్తున్నారు. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే వాట్సాప్లకు లింకులు పంపిస్తున్నారు. పైరసీని కట్టడి చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో సైబర్ నిపుణులను కూడా తెలుగు చిత్ర పరిశ్రమ రంగంలోకి దింపింది. అయినప్పటికీ వాళ్ల తరం కూడా కాలేదు. ఎక్కడో విదేశాల్లో పైరసీ సినిమా విడుదలవుతుందని అందరూ అనుకున్నారు. అయితే హైదరాబాద్ కేంద్రంగానే సినిమా పైరసీ అవుతుందని చివరికి అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లోని ఒక మాల్ నుంచి బయటకు వచ్చినట్లు గుర్తించారు. కిరణ్ కుమార్ ను ఇలాగే పట్టుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. అయితే ఐబొమ్మ నిర్వాహకుడు రవి మరో పైరసీ కేటుగాడు కిరణ్ కుమార్లే కాదు. మొదటివారు కాదు, చివరి వ్యక్తులు కాదు, వ్యక్తి కూడా కాదు. గతంలోనూ ఎందరో పైరసీ కేటుగాలు దొరికారు. పైరసీ వెనక మాఫియా ఉందని అందరికీ తెలుసు. బాహుబలి 2 టైంలోనూ పైరసీపై పెద్ద రచ్చ జరిగింది. బాహుబలి హై క్వాలిటీ కాపీ పైరసీ అయింది. పోలీసులు దీని తీగలాగితే బీహార్లో డొంక కదిలింది. బీహార్లోని బిగుసరాయ్ జిల్లా
జిల్లాలోని ఓ గ్రామంలోని వీణా అనే థియేటర్ను పైరసీకి అనువుగా ఎంచుకున్నారని తేలింది. అంటే పైరసీ అనేది పెద్ద నెట్వర్క్. ఈ మాఫియాను డీకోడ్ చేయడం అంత ఈజీ కాదు. ఐబొమ్మ రవిని పట్టుకున్నంత మాత్రాన పైరసీ ఆగేది కాదు. అతని వెనుకున్న మాఫియా మూలాలను బద్దలు కొట్టాలి. అంతకంటే ముందు సినిమా ఇండస్ట్రీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకప్పుడు థియేటర్కు వెళ్లిన ప్రేక్షకుడు టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు సినిమాను ఆస్వాదించేవాడు. సెల్ ఫోన్ రాకతో చాలా మందిలో ఒక కొత్త జాడ్యం మొదలైంది. థియేటర్లో ప్రదర్శితమవుతున్న సినిమాను రికార్డ్ చేయకూడదన్న కనీస స్పృహ లేకుండా సీన్లను స్టేటస్ గా పెడుతున్నారు. ఒక రకంగా పైరసీకి మరో కారణం ఫ్యాన్స్ వార్స్. కొందరు కావాలనే తమకు పడని హీరో సినిమా పైరసీ లింకులను వందలాది మందికి వాట్సాప్, టెలిగ్రామ్లలో పంపుతున్నారు. వీడియో క్యాసెట్ల జమానా నుంచే ఇండస్ట్రీని పైరసీ పీడిస్తున్నా టెక్నాలజీ పెరిగిపోయాక తీవ్ర రూపం దాలుస్తుంది. పైరసీ కారణంగా ఏటా 20,000 కోట్ల మేర నష్టపోతుంది చిత్రసీమ. పైరసీని అడ్డుకుని ఈ నష్టాలకు ముగింపు పలకడమే లక్ష్యంగా సినిమాటోగ్రఫీ చట్టం 1952లో సవరణలు చేసినా చెక్ పడటం లేదు. పైరసీ కేటుగాలు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడడమే కాదు, చట్టాల్లో లూప్ హోల్స్ ను సైతం చక్కగా వినియోగించుకుంటున్నారు. వెబ్సైట్ మెయిన్ సర్వర్లు విదేశాల్లో పెట్టి పని కానిచ్చేస్తున్నారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలంటే అది దేశాల స్థాయిలో జరగాల్సి వస్తుంది. ఈలోపే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోతుంది. పోలీసులకే సవాల్ విసిరి చివరికి దొరికిపోయిన ఐబొమ్మ రవి వెనుకున్న గ్యాంగును కూడా పట్టుకోవాలి. క్యాన్సర్ లాంటి పైరసీని కూకటి వేలతో పెకిలించి వేయాలి. అంతకంటే ముందు ప్రేక్షకుడిని తిరిగి థియేటర్కు రప్పించేలా సినిమాలుండాలి. బెనిఫిట్ షోల పేరుతో వేలకు వేలు టికెట్ రేట్లు పెంచుకోవడం మానుకోవాలి. టికెట్ రేట్లతో పాటు క్యాంటీన్ ధరలు కూడా అందుబాటులో ఉండాలంటున్న సగటు ప్రేక్షకుడి విన్నపాలను చెవికెక్కించుకోవాలి. లేదంటే ఎంతమంది రవిలను అరెస్ట్ చేసినా పైరసీ సినిమా మళ్లీ మొదటికొచ్చే ప్రమాదముందన్న ఆందోళనలను పరిగణలోనికి తీసుకోవాలి.